కనపడుట లేదు. 4వ భాగం. 3వ భాగంలో అణు విషయం తెలిసి రాగను స్కూల్కి పంపకుండా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తుంది. కానీ సాయంత్రం అను బాబా ఇంటి దగ్గర గొడవ చేసి పారిపోయిన రాగని సీతాయమ్మ కాపాడుతుంది. ఇంతలో జీవన్ పంపిన గూండా జీవన్ని కొట్టి రోడ్డు పక్కన పడేసి వెళ్తాడు. జలజ సాయంతో రాగాను వెతకడానికి వెళ్ళిన అణువేదకు జీవన్ తారసపడతాడు. పాపను తీసుకుని సీతాయమ్మ, గూండాలు అందరూ కోణార్క్ వెళ్తారు. కథ కొనసాగుతుంది. ఎన్నాళ్ళకి? వారంలోపే. రోజుకు 30 రూపాయలు. సరే, ముందు సగమే ఇస్తాను. సేనాపతి అని పిలువబడే నడివయస్సు గల వ్యక్తి ఒక గుడిసెలోకి వెళ్ళి అందులో ఉన్న వాళ్లతో ఏదో మాట్లాడాడు. 5 నిమిషాల్లో యువతీ యువకుడు, 2 పిల్లలు చంకలో చిన్న చిన్న మూటలు పట్టుకొని గంపలో కుండలు సర్దుకొని బయటకు వచ్చేశారు. క్షణాలలో కొంత దూరంలో ఉన్న ఖాళీ స్థలంలో 4 వైపులా వెదురు బొంగులు పాతి దానిపైన ఈతాకులు చాప పరిచి గుడిసె తయారు చేసుకుని అందులో చేరిపోయారు. రాగా నెత్తుకున్న సీతాయమ్మతో కలిసి జాన్, సుబ్బయ్యలు గుడిసెలో ప్రవేశించారు. అది తాటాకుల గుడిసె. మట్టి గోడలు, మట్టి నేల, ఏ సామాను లేదు. ఇక్కడెలా పడుకోవడం? అడిగింది సీతాయమ్మ. నీకోసం హంసతూలికా తల్పాలు, ముఖమల్ దిళ్ళు వస్తాయి రాజుగారి దగ్గర నుంచి. నోరు మూసుకొని పడుకోండి కసిరాడు జాన్. భువనేశ్వర్లో బయలుదేరినప్పటి నుంచి రాగా సీతాయమ్మ ఒళ్ళోనే ఉంది. చేతులు లాగుతుంటే కింద పడుకోబెట్టింది. ఆ మట్టి నేల తగులుతుంటే రాగకి తెలివచ్చింది. కొన్ని నిమిషాలు తానెక్కడుందో అర్థం కాలేదు. చుట్టూ ఉన్న చీకటికి భయపడి అమ్మా అని ఏడుపు ప్రారంభించింది. నోర్మొయ్, గొంతు వినిపిస్తే నరికి పోగులు పెడతాను. చెయ్యెత్తి రాగా దగ్గరికి వచ్చాడు జాన్. చటుక్కున ఆ పాపని గుండెల్లో దాచుకొని నువ్వు పో, నేను సందాయిస్తాలే అంది సీతాయమ్మ. ఆ చీకట్లో బయటికి వెళ్ళిపోయాడు జాన్. సుబ్బయ్య వెనక నుంచి ఎక్కడికి అని అరిచాడు. కానీ సమాధానం రాలేదు. అతని మనసు జీవన్ మీద ప్రతీకారంతో నిండి ఉందని అర్థమైంది. జాన్ వెళ్ళిపోయాక సీతాయమ్మ తన బ్యాగ్లోంచి ఉతికి ఇస్త్రీ చేసిన చీర తీసి నేల మీద పరిచి రాగని పడుకోబెట్టడానికి ప్రయత్నించింది. రాగ లేచి కూర్చొని ఆకలి అని ఏడుపు ప్రారంభించింది. ఆ రోజు నుంచి తర్వాత ఏమీ తినలేదు ఆ పాప. సీతాయమ్మ గుండెల్లో రాయపడింది. పోలీసుల కంట పడకుండా తప్పించుకోవాలనే తాపత్రయంతో పాప ఆహారం మాట పూర్తిగా మర్చిపోయింది. టౌన్కి దూరంగా విసిరేసినట్లున్నాయి ఆ గుడిసెలు. చుట్టుపక్కల దుకాణాలు ఏం లేవు. ఆ గుడిసెల్లో వాళ్ళని పాలు, పంచదార, బ్రెడ్, బిస్కెట్లు మొదలైనవి అడగటం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో సీతాయమ్మకు తెలుసు. చేసేది లేక ఊరుకోమ్మా ఊరుకో, పొద్దున్నే హోటల్లో తిందాం అని బుజ్జగించింది. నాకు పెరుగన్నం కావాలి అంటూ ఏడ్చింది రాగా. చాలాసేపు ఏడ్చి ఆకలితో నీరసంతో సొమ్మసిల్లి నిద్రపోయింది. నిద్రలో ఉండుండి అమ్మా అని కలవరిస్తూ పక్కన పడుకున్న సీతాయమ్మ చుట్టూ తన లేత చేతులు వేసి హత్తుకుంటోంది. మనస్సు తరుక్కుపోసాగింది. సీతాయమ్మకి వేడివేడి అన్నంలో కూరలు, పెరుగు వేసుకొని తిని, పళ్ళు తిని, పాలు తాగి మెత్తని ఫోమ్ బెడ్లో తల్లి పక్కన వెచ్చగా పడుకోవలసిన ఈ పసికందు ఈ మురికి గుడిసెలో కటిక నేల మీద ఆకలితో పడుకుని అమాయకంగా తననే నమ్ముకుంటోంది. ఈ పాప భవిష్యత్తు ఏం కానుంది? ఏవేవో దృశ్యాలు కళ్ల ముందు కదిలి గుండె గుబిల్లు మంది. సుబ్బయ్య కూడా గుడిసెలోంచి బయటకు వెళ్ళి దాదాపు 2 గంటల తర్వాత వచ్చాడు, చేతిలో బిస్కెట్ ప్యాకెట్తో. పాపకి కనీసం ఈ బిస్కెట్లు పెట్టు అన్నాడు. ఆ బిస్కెట్ల కోసం ఎంత దూరం నడిచాడో, ఎంత శ్రమపడ్డాడో అతని ముఖం చెప్తోంది. మాలోనూ మంచివాళ్ళున్నారు అనుకుంది సీతాయమ్మ. నిద్రపోతుంది, ఇప్పుడు లేపొద్దు, ఉదయం చూసుకుందాం అంది. సుబ్బయ్య మనసులోనూ అదే ఆలోచన. పాప భవిష్యత్తు ఏం కాబోతోందో. తెల్లవారుజామున 5 గంటల సమయం. తూర్పు రేఖలు విచ్చుకోలేదు. ఎక్కడో దూరాన ఒక కోడికూత వినిపిస్తోంది. ఉండుండి ప్రయత్నించిన సీతాయమ్మకి నిద్ర రావడం లేదు. గతానికి సంబంధించిన ఆలోచనలు మనసును తొలుస్తున్నాయి. ఎక్కడ పుట్టిందో, ఎలా పెరిగిందో ఎంత ప్రయత్నించినా గుర్తు రావడం లేదు. మొదటిసారిగా తను ఒక మనిషినన్న జ్ఞానం కలిగింది పేవ్మెంట్ మీదనే. ఆ క్షణం నుంచే ఒకటే పోట్లాట. తిండి కోసం, బట్ట కోసం, పేవ్మెంట్ మీద చిన్న జాగా కోసం. అలా పోట్లాడుతూనే ఎందరితోనో జట్టు కలిసింది, మరెందరితోనే విడిపోయింది. ఎన్నో భాషలు, మరెన్నో విద్యలు, మరెంత గడుసుదనం ఒంటబట్టించుకుంది. నేనెవరో పెద్దింటి పిల్లనై ఉంటాను, లేకపోతే ఇంత తెలివి ఉండదు అన్నాడు ఒకసారి ఒక గ్యాంగ్ లీడర్. తన తల్లి తనని కని పేవ్మెంట్ మీద పారేసిందేమో అనుకునేది ఇన్నాళ్ళు. ఒకవేళ ఇప్పుడు రాగని కిడ్నాప్ చేసినట్లే ఒకప్పుడు తనని కూడా ఎవరైనా కిడ్నాప్ చేసి పేవ్మెంట్స్ మీద పారేశారేమో. చీకటి పొరల్లోకి ఇప్పుడెలా చూడగలదు?
పక్కన ముడుచుకొని పడుకున్న రాగాని చూడగానే కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అంతలో గుడిసెకున్న వెదురు తడిక చప్పుడైంది. చటుక్కున లేచి కూర్చుంది. మరో మూల పడుకున్న సుబ్బయ్యని లేపింది. అతడు కూడా లేచి కూర్చుని విన్నాడు. వెదురు తడిక మీద కర్రతో కొట్టిన చప్పుడు. సుబ్బయ్య వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా కాకి బట్టల్లో పోలీస్ కానిస్టేబుల్. నెత్తిమీద ఎర్ర టోపీ. గుండె జారిపోయింది. బింకంగా నిలబడ్డాడు సుబ్బయ్య. ఎవరు మీరు? ఆ పిల్ల ఎవరు? కరుకుగా ఉన్న గొంతుకతో అడిగాడు పోలీసు. సీతాయమ్మ ముందుకొచ్చింది. ఎప్పట్లా ఇంగ్లీష్లో, ఈ అమ్మాయి నా కూతురు, నువ్వెందుకు ఇక్కడికొచ్చి గొడవ చేస్తున్నావు అని దబాయించింది. పోలీసు తన లాఠీతో సీతాయమ్మ జబ్బ మీద చిలిపిగా కొట్టాడు. ఏయ్ పిల్ల, ఇంగ్లీష్లో మాట్లాడితే బెదిరిపోతాననుకోకు. ఫోటోతో సహా పాప మిస్ అయినట్లు అన్ని సర్కిల్స్కి వార్తలు వచ్చేసాయి. రాత్రికి రాత్రి మీరిద్దరూ ఈ పిల్లతో ఇక్కడికి ఊడిపడ్డట్టు వార్త వచ్చేసింది. పదండి పోలీస్ స్టేషన్కి అని సీతాయమ్మకి చెప్పి రెక్కపుచ్చుకొని బయటికి లాగాడు. సుబ్బయ్య సీతాయమ్మ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏం చెయ్యాలా అన్నట్లు. కదిలారంటే పేల్చేస్తాను అన్నాడు పోలీసు. సుబ్బయ్య పోలీసు మాటలకి లొంగిపోయి గుడిసెలోంచి బయటకు వస్తున్నట్లు నటిస్తూ పోలీసు వెనక్కి వచ్చి చటుక్కున అతను 2 చేతులు విరిచి పట్టుకొని మోకాలు వంచి డొక్కలో తన్నాడు. ఆ దెబ్బకి ధన్మని కింద పడ్డాడు. సుబ్బయ్య మళ్ళీ మీదికి రాబోతుంటే పోలీసు గట్టిగా, ఒరేయ్ నన్ను కొట్టకురా, నేను జాన్ని అని అరిచాడు. అచ్చ తెలుగులో. తెల్లబోయారు సీతాయమ్మ సుబ్బయ్యలు. ఏందో అనుభవం ఉన్నవాళ్ళు కూడా పోల్చుకోలేనంతగా రూపం మార్చుకోగలిగాడు జాన్. లేచి దుమ్ము దులుపుకొని నవ్వాడు గొప్పగా. నెత్తిమీద ఎర్ర టోపీ తీసేశాడు. జుట్టు రంగు మారింది. కనుపాపల రంగు మారింది. కనుబొమ్మల తీరు మారింది. మొహం మీద అక్కడక్కడా చేరిన 4-5 పులిపిరికాయలు ముఖంలో రేఖలన్నీ మార్చేశాయి. 3 అంగుళాల ఎత్తున్న బూట్లతో ఎర్ర టోపీతో ఎత్తు పెరిగినట్లు భ్రమ కలుగుతున్నాడు. ఓర్ని, ఈ వేషం ఎప్పుడేశావు అడిగాడు సుబ్బయ్య. లోపల ఇంకా ఆశ్చర్యపోతూ కింది పెదవి పంటి కిందికి తీసుకుని ఊపిరి బిగబట్టింది సీతాయమ్మ. జాన్గాడు తన అంచనాలకు మించిన గడుగ్గాయిలా ఉన్నాడు. వీడితో వ్యవహారం కష్టమే కావచ్చు. రాత్రికి రాత్రి ఈ వేషంలోకి దిగాడు. మొదట జీవన్ గాడికి చెప్పాలి. అందాక ఈ వేషం అవసరం. మనం 4-5 రోజులు అక్కడే ఉండవలసి వస్తుంది. నేను వచ్చిపోతుంటాను. ఈ పిల్ల జాగ్రత్త. మీరు నాకు చెయ్యి ఇయ్యాలని చూశారో? సుబ్బయ్య భుజం మీద స్నేహంగా తట్టాడు. అదేమిటి జాన్, మనమంతా ఒకటి కాదు? ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా అన్నాడు. సీతాయమ్మ వైపు క్రూరంగా ఒక చూపు విసిరాడు. ఆ ఒక్క చూపులో భాషలో చెప్పలేని బెదిరింపులన్నీ ఉన్నాయి. సందడికి రాగా అందరినీ చూసింది. మెల్లిగా సీతాయమ్మ దగ్గరకు వచ్చి చెవిలో నంబర్ 1కి వెళ్ళాలి అంది. సీతాయమ్మ చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్తే, చీ, ఇక్కడ బాత్రూమ్స్ లేవా అంది. ఒక్క నిట్టూర్పు విడిచింది. ఈ దేశంలో ఆరుబయట సంసారం చేసుకునే కుటుంబాలు చాలానే ఉన్నాయని ఈ పసిపాపకి ఎలా అర్థమవుతుంది? నే అడ్డుగా ఉంటానులే, వెళ్ళు అంది. అటు తిరిగి అటు ఇటు చాపి పట్టుకుని. విధిలేక సీతాయమ్మ చెప్పినట్లుగా రాగా ఏడుపు ముఖంతో, డాడీ దగ్గరికి పోదాం, అక్కడ ఉంటాయి అంది. అలాగే, పేచీలు పెడితే ఆ పోలీసు వాడు ఎత్తుకుపోతాడు. పోలీసు వాడు ఎత్తుకుపోడు. అడ్రస్ చెప్తే ఇంటి దగ్గర దింపుతాడు. మిస్టర్ జాన్ దగ్గరికి వెళ్ళబోయింది రాగా. చెయ్యి పట్టి ఆపింది సీతాయమ్మ. నెమ్మదిగా రాగా చెవుల్లో, వాడు పోలీసు, పెద్ద దొంగ. పోలీస్ అయితే పోలీస్ స్టేషన్లో ఉంటాడు. రోడ్డు మీద వాడు జానీ మనతో ఉంటాడా అంది. భయంగా చూసింది. పోనీ మా అమ్మ దగ్గర దింపేయి, డాడీని తర్వాత చూస్తాను. ఎంతో జాలేసింది. ఈ పిల్లకి తల్లి తండ్రి ఇద్దరూ కావాలి. తల్లి దగ్గరున్నప్పుడు తండ్రి కోసం పరిగెట్టింది. తల్లిని విడిచిపెట్టి 24 గంటలు కాకుండానే తల్లి కోసం బెంగ పెట్టుకుంటోంది. కొత్తగా వచ్చిన విడాకుల చట్టాలు, పునర్వివాహాలు ఇవన్నీ నిజంగా మంచికే వచ్చాయా? పాత సమాజం రూపుమాసిపోయి సరికొత్త సమాజం రూపుదిద్దుకునే లోపల రాగా లాంటి పసికందులు ఎందరూ నలిగిపోవలసి వస్తుందో. బ్రష్ చేసుకుంటాను, టూత్ బ్రష్, పేస్ట్ ఉన్నాయా అడిగింది రాగా. పక్క గుడిసెలోంచి ఇంత బొగ్గుపొడి తీసుకొచ్చి రాగ చేతిలో పోసింది. ఊహ వచ్చినప్పటి నుంచి ఏనాడు బొగ్గుపొడితో ఎవరైనా పళ్ళు తోముకోవడం చూడని రాగా చేతిలో బొగ్గుపొడి వైపు అమాయకంగా చూసింది. ఆ పసిపిల్ల పరిస్థితి అర్థం చేసుకుని అదొక ఆటగా బొగ్గుపొడితో పళ్ళు తోముకోవడం నేర్పించింది. చిన్నపిల్లలు అతి త్వరగా పరిస్థితులతో అడ్జస్ట్ అయిపోతారు. చేతి వరకు బొగ్గుపొడి కార్చుకుని ముఖం నిండా మసి పులుముకొని ఎలాగో పళ్ళు తోముకోవడం పూర్తి చేసింది రాగా. రాత్రి సుబ్బయ్య తెచ్చిన బిస్కెట్ల ప్యాకెట్ ఓపెన్ చేసి రాగకి పెట్టింది. బ్రేక్ఫాస్ట్కి బిస్కెట్స్ తినరు, ఈవినింగ్ టీలో తింటారు అంది రాగా. ముచ్చటైన ఆ పిల్ల మాటలు వింటున్న కొద్దీ పాప మీద మమకారం పెరుగుతోంది సీతాయమ్మలో. నా తల్లివి కదూ, ఇప్పుడు ఇవి తిను.
తర్వాత ఏదో చూస్తాను అని నచ్చజెప్పి తినిపించింది. తెల్లవారి వెలుగురేఖలు వ్యాపించాక గుడిసెల్లో మనుష్యులంతా బయటకొచ్చేశారు. పిల్లలంతా గుడిసెలకు కొంచెం దూరంగా రోడ్ల మీదే మల విసర్జనకు కూర్చుంటున్నారు. పందులు, కుక్కలు యథేచ్ఛగా మనుష్యులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయి. గుడిసెలో వాడిన నీళ్లు ఒక వారకి పోగుపడి మురిక్కుంట ఏర్పడింది. దాని మీద నుంచి దోమలు జుమ్మని వెళ్తున్నాయి. గుడిసెల్లోని మగవాళ్లు కానీ ఆడవాళ్లు కానీ ఆ మురికి గుంటని పూడ్చాలని ప్రయత్నించకపోగా ఎప్పటికప్పుడు వాడిన నీళ్లు ఆ గుంటలో పోస్తున్నారు. ఒక ఫర్లాంగ్ దూరంలో రోడ్డు మీద ఉన్న మున్సిపాలిటీ కొళాయి దగ్గర నీళ్ల వంతు కోసం ఆడవాళ్లు ఒకరితో ఒకరు పోటీలు పడుతూ ఒకరినొకరు నిస్సంకోచంగా బండబూతులు తిట్టుకుంటున్నారు. చచా, బ్యాడ్ వర్డ్స్ అంది రాగా అసహించుకుంటూ. ఒక తట్టలో ఇడ్లీలు పచ్చళ్ళు పెట్టుకొని అమ్మేవాడు వచ్చాడు గుడిసెల దగ్గరికి. పిల్లలంతా వాడి మీదకి ఎగబడ్డారు. తల్లులు పిల్లలను అదిలిస్తూ ఎవరికి కావాల్సిన ఇడ్లీలు వాళ్ళు అల్యూమినియం పళ్ళాలలో పెట్టించుకున్నారు. సీతాయమ్మ రాగ కోసం ఇడ్లీలు కొంది. ఇవి నేను తినను, ఈగలు ముసురుతున్నాయి అంది. నీ అమ్మ ఇలాతే సీతాయమ్మ చేతిలోంచి ఆకుళ్ళు లాక్కొని ఇడ్లీ పచ్చడిలో ముంచుకొని మింగేశాడు జాన్. ఉండి ఇప్పుడే వస్తాను అని రాగతో సుబ్బయ్య వైపు వేడికోలుగా చూసి బ్రెడ్ తేవడానికి వెళ్ళింది సీతాయమ్మ. ఏం తోచక పిల్లల దగ్గరకు వచ్చింది రాగా. మీ కాళ్ళకి స్లిప్పర్స్ లేవా అడిగింది. వాళ్లల్లో 11 ఏళ్ల కుర్రాడికి కోపం వచ్చింది. వాడు మాట్లాడేది ఒరియా అయినా రాగ మాట్లాడేది అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ గుడిసెల్లో ఒరియా, తెలుగు, అరవం, కన్నడం ఇలా అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏయ్, నీకు బూట్స్ ఉన్నాయనా గొప్ప అని ఒరియాలో తిడుతూ ముందు కొంగి ఆ పాప కాలిబూట్లు లాగేశాడు. దబ్బున వెనక్కి పడింది. ఇదే సందుగా మరొకమ్మాయి బాబ్ పిన్ను రిబ్బను లాగేసింది. ఇంకో అబ్బాయి సిల్క్ గౌన్ చింపేశాడు. ఇంకో అమ్మాయి నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలించి ముఖం మీద ఉమ్మేసింది. మరొక అమ్మాయి తెల్లగా మెరిసే రాగా ఒంటి మీద మురికి మట్టి ఇష్టం వచ్చినట్లు పులిమింది. ఆ మట్టి కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, నోట్లోకి వస్తుంటే బాధ భరించలేక మమ్మీ అని అరిచింది రాగా. సుబ్బయ్య బయటకొచ్చి జరుగుతున్నది చూసి పిల్లల నుంచి విడిపించి రాగని దగ్గరకు తీసుకున్నాడు. అంకుల్, మమ్మీ దగ్గరికి ఎప్పుడు వెళ్దాం అడిగింది రాగా. గుర్రున చూశాడు జాన్. మీ మమ్మీ ఇప్పుడు నిన్ను రానియదు. నువ్వు తన మాట వినకుండా మీ డాడీ వెంట పోయావని మమ్మీకి నీ మీద కోపం వచ్చింది. నిన్నింట్లోకి రానియనని చెప్పేసింది రూడ్గా అన్నాడు. పాప పెద్ద కళ్ళు భయంతో మరికాస్త పెద్దవయ్యాయి. అతడు చెప్పిన మాటలు జీర్ణించుకున్నట్టు అయోమయంగా చూసింది. ఇంతలో సీతాయమ్మ బ్రెడ్తో వచ్చింది. రాగా బ్రెడ్ తినలేదు, ఆకలి అనలేదు. సీతాయమ్మ నడుం చుట్టూ చేతులేసి, ఆంటీ, అమ్మకి నా మీద కోపం వచ్చిందా? నన్ను రానియదా అంది ఏడుస్తూ. జాన్ సీతాయమ్మ వైపు నిశితంగా చూస్తున్నాడు. రాగా తల మీద చెయ్యి వేసి నిమురుతూ, అవును, మీ మమ్మీ నిన్ను రానియదు. నిన్ను మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. డాడీ చెప్తే మమ్మీ రానిస్తుందిలే అంది. లేదు లేదు, డాడీ చెప్తే అస్సలు రానియదు. డాడీ అంటే అమ్మకి చాలా కోపం. నన్ను మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళా ఆంటీ, నేను సారీ చెప్తాను. సీతాయమ్మ చీర కుచ్చెళ్లలో మొహం దాచుకుని బావురు మంది రాగా. జీవన్ని ఆ దశలో చూసి మతిపోయినట్లయింది అణువేదకి. మనసులో ఏ మూలో దాక్కున్న మమత వెల్లువలా పొంగిరాగా అతని బెడ్ దగ్గరగా వెళ్ళింది. అణు, యు ఆర్ వెరీ స్టబన్, ఐ హేట్ యు అన్నాడు జీవన్. గతుక్కుమని వెనక్కి తగ్గింది. అతని కళ్ళు మూసుకునే ఉన్నాయి. తనని చూడకుండానే అన్నాడు. ఆ మాటలు అంటే పలవరిస్తున్నాడన్నమాట. ఇంతగా అసహించుకుంటున్నాడా తనని? జలజ అప్పటికే ఆ వార్డు ఇన్ఛార్జి డాక్టర్తో మాట్లాడి వివరాలు తీసుకువచ్చింది. చెయ్యి పట్టుకొని అణుని వెయిటర్స్ లాంజ్లోకి తీసుకొచ్చింది. అక్కడ బెంచీల మీద కూర్చున్నారు ఇద్దరు. మీ జీవన్ మాట పూర్తి చేయలేక పొట్ట చేత్తో పట్టుకుని నవ్వసాగింది జలజ. అణు నవ్వలేకపోయింది. జీవన్ ఆ స్థితిలో ఉంటే కారణం ఏదైనా కానీ నవ్వు రాలేదు. నవ్వు ఆపుకొని చెప్పింది జలజ. ఈ మహానుభావుడు భువనేశ్వర్కి ఎప్పుడు ఊడిపడ్డాడో ఎవరికీ తెలియదు. నడి రోడ్డు మీద ఎవరితోనో ఎందుకో పెద్ద హీరోలాగా పోట్లాటకి దిగాడట. అవతలి వ్యక్తి ఈయన గారిని పచ్చడి చేసేస్తుంటే నలుగురు చేరి విడిపించారట. అప్పటికే ఈయన గారు తెలివి తప్పి పడిపోతే ఆ పోగైన జనంలో ఒకడు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడట. ఖరీదైన రిస్ట్ వాచి, సిల్క్ లాల్చి అవన్నీ చూసి ఎవడో డబ్బున్నవాడే అని భయపడి తమ ఫీజులు తమకి ముడతాయన్న ధైర్యంతో ఈ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ వాళ్ళు వైద్యం చేస్తున్నారట. పాపం, ఇంత దూరం వచ్చినా నీకు తప్పలేదు. డాక్టర్ ఫీజులకి డబ్బు సిద్ధం చేసుకో. మళ్ళీ విరగబడి నవ్వింది జలజ. అణువేద మాట్లాడలేదు. డబ్బు కోసం ఆమె ఎప్పుడూ బాధపడలేదు. జీవన్ కోసం అవసరమైతే తన ఒంటి మీద ఉన్న కొద్దిపాటి నగలు అమ్మడానికి సిద్ధంగానే ఉంది. కానీ జీవన్ ఎందుకంతగా తనని అసహించుకుంటున్నాడు?
ఇప్పటికీ తప్పంతా తనదేనని అతని అభిప్రాయమా? ఒక వంక అభిమానం, మరో వంక రోషము పోటీలు పడుతున్నాయి. ఆమె మనసులో ఏది ఏమైనా ఒంటి నిండా కట్లతో కళ్ళు తెరిచే ఓపిక లేకుండా మూలుగుతున్న జీవన్ మీద కోపం నిలుపుకోలేకపోతోంది. అతడిలో కొన్ని చోట్ల బలహీనతలు ఉండొచ్చు కానీ రాగా మీద ప్రేమ లేదని మాత్రం ఆరోపించలేదు. అయితే ఎప్పట్లాగే తెలివి తక్కువగా పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు. నేను డాక్టర్ని జీవన్ పరిస్థితి గురించి అడిగాను. ఇవాళ రాత్రి కానీ రేపు కానీ తెలివి రావచ్చు అంటున్నారు. జీవన్కి ఎందుకో నీ మీద పట్టరాని కోపంగా ఉందట. సరిగ్గా తెలివి వస్తున్న దశలో నువ్వు ఎదుట పడితే అతడు ఎమోషనల్గా అప్సెట్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. భార్యగా నీ హక్కు నిరూపించుకుంటూ జీవన్ ఆరోగ్యం ఏమైపోయినా సరే ఇక్కడే ఉంటానంటావా? లేకపోతే మిగిలిన విషయాలన్నీ స్థిమితంగా ఆలోచించుకోవచ్చని ప్రస్తుతానికి నన్ను జీవన్ దగ్గర ఉండమంటావా? నీ ఇష్టం. అల్లరి నవ్వు జలజ పెదాల మీద. ఎలక్కి ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం అన్నట్లుగా ఉంది. ఏం మాట్లాడకుండా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసింది. ఇంట్లో వందన ఉంది. ఇన్స్పెక్టర్ మనోహర్ కూడా ఉన్నాడు. అయినా ఆ ఇల్లంతా శ్మశానంలా తోచింది. కూతురు తప్పిపోయింది. భర్త సీరియస్గా ఉంటే అతని దగ్గర తను ఉండే అవకాశాలు లేకపోగా తన ఈర్ష్యకు కారణమైన వన్నెల విసనకర్ర దగ్గరుండి సపర్యలు చేస్తోంది. మేడం, మాకు కొంత సమాచారం తెలిసింది. దాని గురించి మీతో మాట్లాడాలి అన్నాడు మనోహర్. చెప్పండి. కాన్వెంట్లో రాగా దగ్గరికి ఎవరు వచ్చేవారో, పాపతో ఎవరెవరు మాట్లాడేవారో వివరించాము. సిస్టర్ చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. వాళ్ళు పాపకి ఎలా దగ్గరయ్యారో మీరు చెప్పగలరా? తెల్లబోయి చూసింది. అను కాన్వెంట్లో ఉన్న పాప దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడుతున్న విషయమే ఆమెకి తెలియదు. చాలా పెద్ద లిస్టా? ఎవరు వాళ్ళు? పేర్లు చదువుతాను వినండి. ఇక్బాల్, బలరామ్ మిశ్రా, మాయాధర్, కుషామద, బ్రిజ్మోహన్, స్వరూప్ కిషన్, బీమ్స్, రాబెన్ షా, మాథ్యూస్, అనంత్ ఝాపడా. మనోహర్ పేర్ల లిస్ట్ చదువుతుంటే అణు కంగారు పడిపోయి, ఆగండి, ఈ పేర్లలో ఒక్కటి కూడా నాకు తెలియదు. వీళ్లలో ఎవరితోనూ నేను ఎప్పుడూ మాట్లాడలేదు. వీళ్ళంతా రాగాని చూడటానికి ఎందుకు వస్తున్నారో, దాంతో ఏం మాట్లాడుతున్నారో నేను ఊహించలేకుండా ఉన్నాను. ఈ వార్త అణుకి కలిగించిన షాక్ ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. లిస్టు మడత పెట్టి జేబులో పెట్టుకున్నాడు మనోహర్. నేను వీళ్లలో చాలామందిని కలుసుకుని స్వయంగా మాట్లాడాను. వాళ్ళు రాగా దగ్గరికి ఎందుకు వస్తున్నారట? వాళ్లలో 5-6 మాత్రం నిజం సమాధానం చెప్పేశారు. మిగిలిన వాళ్ళు ఏదో వంకర టింకర మాటలు చెప్పారు. అయితే అందరిది ఒకటే ఉద్దేశమని నా నమ్మకం. ఏమిటది? వాళ్ళు చెప్పిన మాటలు చెప్తున్నాను, మీరేం అనుకోకూడదు. చెప్పండి. రాగ తల్లి డాన్సర్గా బోల్డ్ సంపాదిస్తున్నది, అందమైంది, స్వతంత్ర భావాలతో మొగుణ్ణి వదిలేసి కూతురితో ఈ మారుమూల ఒరిస్సా రాష్ట్రంలో ఒంటరిగా ఉంటుంది. కూతుర్ని మంచి చేసుకుంటే సినిమాల్లోలాగా కూతురి ద్వారా తల్లికి దగ్గర కావచ్చు. అణుముఖం కిందికి వాలిపోయింది. ఈ సమాజం స్త్రీకి ఎన్నెన్ని చిత్రమైన సమస్యలు సృష్టించి పెడుతోంది. క్షమించండి, వాళ్ళు చెప్పిన మాటలు మీకు చెప్పాను. మీరు చదువుకున్నవారు, మీ జీవితాన్ని ఏ రకంగా గడపాలో నిర్ణయించుకునే హక్కు మీకుంది. అయితే నాదొక చిన్న సందేహం. రాగా వీళ్లల్లో ఎవరి గురించి మీతో ఎప్పుడూ చెప్పలేదా? తల అడ్డంగా తిప్పింది. ఆమెకి ఇది నమ్మశక్యం కాకుండా ఉంది. రాగా తన దగ్గర ఏదైనా రహస్యంగా దాచగలదని ఏనాడు భావించలేదు. జలజ అన్నట్లు పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ఏమీ తెలియదనుకుంటారు కానీ వాళ్లదైన ప్రపంచం ఎంతో ఉందని ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు. అన్ని పేపర్లలోనూ ఫోటోతో సహా వార్తలు ప్రచురించాం. టీవీలో ఫోటోతో సహా అనౌన్స్ చేయించాను. రేడియోలో ఉదయం వార్తల్లోనూ సాయంత్రం వార్తల్లోనూ చెప్పించాము. ఇప్పటి వరకు జాడ తెలియకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు తెలుసుకున్న సమాచారాన్ని బట్టి క్షమించాలి. ఎవరైనా మీ కూతుర్ని అడ్డుగా పెట్టుకుని మీ ప్రేమ పొందాలని దాచి ఉంటారో, లేక డబ్బు కోసం ఎవరైనా నాటకం ఆడుతున్నారో, లేక మీ భర్త జీవన్ గారేనో. జీవన్లో ఎన్నో బలహీనతలు ఉన్నాయి కానీ కుత్సితం లేదు. పైగా అతడిప్పుడు ఒంటి మీద తెలివి లేకుండా దెబ్బలతో హాస్పిటల్లో ఉన్నాడు. ఆ విషయం కూడా తెలిసింది. అతని దగ్గర జలజగారు ఉన్నారని కూడా తెలిసింది. ఆగి సూటిగా అణు మొహంలోకి చూశాడు మనోహర్. భరించలేకపోతోంది అణువేద. ఒక్కసారిగా ఎన్నెన్ని అవమానాలను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ మనుషులందరి దగ్గర నుంచి దూరంగా పారిపోయి ఎక్కడో ఏకాంతంలో దాక్కుని కరువు తీరా ఏడవాలనుంది. కానీ ఈ సమాజం, ఈ మనుషులు తనని వదలటం లేదు. దాదాపు 15 మంది ఆడవాళ్ల గుంపు లివింగ్ రూమ్లోకి వచ్చి కూర్చుంది. మేము ప్రియదర్శిని మహిళా సమాజ సభ్యులం. ఈవిడ మా ప్రెసిడెంట్. పక్కన కూర్చున్న ఆవిడని పరిచయం చేసింది ఒక ఆవిడ. ఈవిడ మా సెక్రటరీ. తన వంతు పూర్తి చేసింది రెండో ఆవిడ. తరువాత అందరూ తలో వైపు నుంచి మాట్లాడడం మొదలుపెట్టారు.
అణు సమాధానాల కోసం ఎవ్వరూ ఆగడం లేదు. మీ అమ్మాయి తప్పిపోయినందుకు మేము ప్రగాఢమైన సానుభూతి ప్రకటిస్తున్నాము. సమాజానికి విడాకులు మంచివా కాదా అని మేము చర్చా వేదికను నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంలో మీ అభిప్రాయాలు మాకు హైలైట్స్గా ఉంటాయి. మీరు భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉండబట్టే మీ అమ్మాయిని కిడ్నాప్ చేశారా? మీ భర్త గారే మీ అమ్మాయిని కిడ్నాప్ చేయించారా? మీ వారు పాప కస్టడీ కోరారా? మీరు ఇవ్వనని పోట్లాడారా? నిజంగా పాప మీద ఆయనకంత అభిమానం ఉందా? లేక మిమ్మల్ని సాధించడానికి పాపని తన దగ్గరే ఉంచుకోవాలనుకున్నారా? ఇష్టం లేకపోతే సుఖంగా ఎవరి దారినా వాళ్ళు విడిపోవాలి కానీ ఒకరినొకరు సాధించుకోవాలనుకోవడం దేనికి? మీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఆయన మీ డబ్బు మీద హోల్డ్ కావాలనుకుంటున్నారా? ఆ కారణంగా మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయా? మీ అమ్మాయిని ఇంట్లోంచి కానీ కాన్వెంట్లోంచి కానీ ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిసింది. పాప ఇంట్లోంచి పారిపోయిందట. ఒకవేళ మీరు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే పాపకిష్టం లేక ఇంట్లోంచి పారిపోయిందా? ఒకసారి భర్త నుంచి విడిపోయిన స్త్రీకి రెండో పెళ్లి చేసుకునే అధికారం లేదా? మీ పాపని కిడ్నాప్ చేయడానికి చైల్డ్ రేపిస్ట్ వచ్చాడని విన్నాం. కొంపదీసి మీ పాప అతడి చేతుల్లో పడలేదు కదా? 8 ఏళ్ల పాపని రేప్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలున్నాయా? 8 ఏళ్ల పాపని రేప్ చేశాక మళ్ళీ మామూలుగా జీవితం గడిపే అవకాశం ఉందా? ఈ రోజుల్లో బ్రహ్మాండమైన ప్లాస్టిక్ సర్జరీస్ వచ్చేస్తున్నాయి. పెళ్లి కాకుండా 4-5 అబార్షన్లు చేయించేసుకొని మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీస్తో కన్నెపిల్లలైపోతున్నారట. అలాంటిది చిన్నపిల్ల జీవితం సరిచేసుకోవచ్చును అనుకుంటాను. ఇంతకీ ఆ చైల్డ్ రేపిస్ట్ ఇంకా భువనేశ్వర్లోనే ఉన్నాడా? మా పిల్లల్ని ఇళ్లలోంచి బయటకు పంపించొచ్చునా? ఇళ్లలోనే ఉంచుకోవాలా? ఏ ఒక్కరో తెలివి తక్కువగా ఏదో చేస్తారు. అది సమాజానికంతకు పట్టుకుంటుంది. నిష్కారణంగా చైల్డ్ రేపిస్ట్ని మన మధ్యకి పిలుచుకొచ్చారెందుకు? ఇంక భరించలేకపోయింది అణువేద. 2 చేతుల్లోనూ ముఖం కప్పేసుకుంది. వందన ఇంతవరకు స్లీపింగ్ టాబ్లెట్స్ వద్దన్నాను, ఇప్పుడు తెచ్చిపెట్టు, 2 3 దీనాతి దీనంగా అంది అణు. మనోహర్ కల్పించుకుని, అమ్మా మీరంతా ఇళ్లకు వెళ్ళండి, మరోసారి ఈమెను ఇంటర్వ్యూ చేయొచ్చు. మరి మా పిల్లల విషయం? ఎవరి పిల్లల విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. నేరస్తులు ఎక్కడి నుండో ఊడిపడక్కర్లేదు, మన మధ్యలోనే ఉండొచ్చు. కాన్వెంట్లో రాగని కలుసుకోవడానికి వచ్చిన మగవాళ్ల లిస్టు చాలా పెద్దదుంది. అందులో మీ భర్తలు కూడా ఉన్నారేమో. ఒకసారి వెరిఫై చేసుకుంటారా? చదవనా? ఎవరి మట్టుకు వాళ్లే కంగారు పడిపోయారు. మహిళామణులు మళ్ళీ వస్తాం అని వెళ్ళిపోయారు. ఏం మనుష్యులు! విసుక్కుంది వందన. అణుకి ఈ లోకమంతా పోలీసు కళ్లలోంచి కనిపించసాగింది. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నేరస్తులు, ఎవరు సహృదయులు, ఎవరు స్వార్థపరులు, ఎవరు ఏ ఉద్దేశంతో తన దగ్గరకు వస్తున్నారు? అందర్నీ అనుమానంతో చూడవలసిందే. ఏదో మత్తు విదిలించుకుంటున్నట్లు తల విదిలించుకుంది. దేనికి చెదిరిపోకుండా నిలబడాలన్న సంకల్పాన్ని మరోసారి మనసులోకి తెచ్చుకుంది. ఆలోచనలు వెనక్కి నెట్టి కర్తవ్యాన్ని ముందుకు తెచ్చుకుంటూ హాస్పిటల్కి ఫోన్ చేసింది. జీవన్ ఆరోగ్యం కోసం. జలజ బదులు పలికింది అటువైపు నుంచి. నీకొక న్యూస్, హాస్పిటల్కి రాగలవా? ఏం న్యూస్? గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? రా, వస్తే తెలుస్తుంది. చేత్తో పట్టుకోలేక క్రెడిల్ పెట్టేసింది. ఇంకా ఏం వార్తలు ఎదురు చూస్తున్నాయి తన కోసం? కాలు వణుకుతున్నా, తల తిరుగుతున్నా, కళ్ళు చీకట్లు కమ్ముతున్నా ఇంట్లో ఉండిపోవడం అణుకి సాధ్యం కాలేదు. ఆటో తెప్పించుకొని ఆసుపత్రికి బయలుదేరింది. హాస్పిటల్ ఆవరణలో అడుగు పెడుతుంటే కాళ్ళు ముందుకు సాగలేదు అణుకి. ఏం చూడవలసి వస్తుందో, ఏం వినవలసి వస్తుందో అని బెంగ. ఏదో జరగబోతోంది అనే ఉత్కంఠతో ఉన్నంత మానసిక వేదన. జరిగిపోయినప్పుడు అది ఉండదు. భయపడుతూ జీవన్ గదిలో అడుగుపెట్టింది. జలజ లేదు. అక్కడ జీవన్ దిండ్ల కానుకొని సగం వాలి కూర్చున్నాడు. అణుని చూడగానే అతడి ముఖం పొంగివచ్చిన ఆనందంతో తళుక్కున మెరిసింది. అప్రయత్నంగా చేతులు చాపాడు. ఆ చేతుల్లోకి వాలబోయి తనను తాను తమాయించుకొని బెడ్రాడ్ పట్టుకొని నిలబడింది. అప్పుడు చూసింది చుట్టూ జలజ కోసం. జలజ లేదా పరిసరాల్లో జీవన్ ముఖంలో పొంగిన ఆనందం ఎగిరిపోయింది. అడగ్గానే అమ్మ తాయిలం పెట్టకపోతే అలిగిన పసిపిల్లాడిలా ముఖం పెట్టాడు. అవే చూపులు, దారి తప్పిపోయిన చంటి పిల్లాడి చూపులు. ఒంటి నిండా కట్లతో ఉన్న సహజమైన హుందాతనం వీసం కూడా తగ్గలేదు. ఆ హాస్పిటల్ బెడ్ ఒక సింహాసనం అయినట్లు, అతనొక యువరాజు అయినట్లు కూర్చున్నాడు. తన దెబ్బలు చూసి అణు గాబరా పడిపోతుందని, తన దగ్గరగా వచ్చి తనని ఓదారుస్తూ ప్రేమగా ఏం జరిగింది అని అడుగుతుందని ఎంతో ఆశపడ్డాడు జీవన్. అనునయంతో కూడిన ఆమె మెత్తని కంఠస్వరం వినాలని అతని మనసు తప్పించిపోతోంది. కానీ అణు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మంచం రాడ్ పట్టుకొని 2 అడుగులు బొమ్మలా నిలబడిపోవడంతో అతడికి చటుక్కున రోషం వచ్చేసింది. ఇప్పుడు బాగుందా నీకు? అన్నాడు. తెల్లబోయి చూసింది. అతడేమంటున్నాడో ఒక్క క్షణం అర్థం కాలేదు.
ఇంత జరిగాక కూడా అతడు తన మీదే నింద వేస్తున్నాడని అర్థం చేసుకునేసరికి భరించలేకపోయింది. అప్పటి వరకు పోలీసులతో, చుట్టుపక్కల వాళ్లతో, మహిళా సంఘ సభ్యులతో ఎదుర్కొన్న క్షోభ అంతా ఒక్కసారిగా పైకొచ్చింది. నాకు బాగున్నా బాగుండకపోయినా కూతుర్ని పోగొట్టుకుని దానికోసం బెంగపడుతూ నేనిలా క్షోభించిపోవడం మీకు చాలా బాగుంది కదా. నేనా కూతుర్ని కిడ్నాప్ చేయమని గూండాని పంపింది? వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు జీవన్. అతనిలో రోషం, అహం ఎంత ఉన్నా తన తప్పు అర్థం చేసుకునే సంస్కారం కూడా ఉంది. మా అమ్మ రాగా కోసం బెంగ పెట్టుకుంది. నిన్ను పంపమంటే పంపవు. అంచేత నా క్లోజ్ ఫ్రెండ్ గిరీశం నౌకర్ని పంపించాం పాపని తీసుకురమ్మని. ఈ మాటల్లో కొంత నిజం లేకపోలేదు. రాణి అచ్చాయమ్మదేవి ఇంట్లో ఏ పని చేయలేకపోయినా, కోడలి మీద ప్రత్యేకమైన అభిమానం లేకపోయినా, పసితనం నుంచి తన దగ్గర పెరగబట్టి రాగా మీద మాత్రం మమకారం పెంచుకుంది. అయితే అర్జెంటుగా రాగని తన దగ్గరకు తీసుకురమ్మని జీవన్ని నిర్బంధించలేదు. ఏ పని చేస్తున్నా రాగని తలుచుకుంటూ ఉండేది. అభం శుభం తెలియని పసిపిల్లని తీసుకురమ్మని కొత్త మనిషిని పంపబోయే ముందు అతడెవరో, ఎలాంటివాడో విచారించి తెలుసుకోవద్దా? నాకు దూరాలోచన లేదని నీకు తెలుసు కదా. పొరపాటు ఎవరికైనా వస్తుంది. జరిగిన పొరపాటు సర్దుకోవడానికి ప్రయత్నించాను. నీకెన్నిసార్లు ఫోన్ చేసినా అందుకున్నావా? నా మాటలు విన్నావా? నిష్ఠూరంగా అన్నాడు. మాట్లాడలేదు అను. ఎప్పటికప్పుడు అతడి నోటి నుండి రాజీ మాటలు వస్తాయేమోనని కొన్నాళ్ళు ఆశపడ్డానని, రాజీ భరించలేక మాట్లాడడం మానుకున్నానని చెప్పలేకపోయింది. నువ్వైతే మొండిగా నా మాటలు వినిపించుకోకుండా ఉండగలిగావు. కానీ నేనలా ఉండగలనా? ఫ్లైట్లో ఇక్కడికి వచ్చేశాను. భువనేశ్వర్లో వీధులన్నీ వాడి కోసం గాలిస్తూ తిరిగాను. వెధవని పోలీసులకు అప్పగించాలనుకున్నాను. కానీ వాడు నన్ను చావదని పారిపోయాడు. చూడు ఎన్ని దెబ్బలో. తల్లి సింపతి కోసం టీచర్ కొట్టిన దెబ్బలు చూపిస్తున్న పిల్లాడిలా అన్నాడు. ఇప్పటికీ నిండా తన మీదికే ఈ సందర్భంలో కూడా నిందలు వేస్తున్నాడు. తనే అతని మీద జాలిపడి ఓదార్చాలన్నట్లుగా ఉంది అతని ధోరణి. అణులో ఓపిక నశించిపోతోంది. ఎప్పుడూ తను మరొకరికి అండగా నిలబడమేనా? నీకు నేనున్నాను అంటూ తనకి అండగా నిలిచేవారెవరూ ఉండరా? చుట్టూ గాఢాంధకారం కమ్ముకున్నట్లయిపోతున్నా కూలబడిపోకుండా శక్తి కూడదీసుకొని ముందుకు నడుస్తోంది. ఇంకా లేనిపోని బరువులు మీద వేసుకోగలిగిన శక్తి లేదు. జలజ ఎక్కడికెళ్ళింది? అంది మాట మారుస్తూ. జలజ ఇక్కడెందుకుంటుంది? అన్నాడు జీవన్ తెల్లబోతూ. అతని ముఖంలో ఆకర్షణంతా అతనిలోని నిజాయితీ. అబద్ధాలు, ఎత్తుకు పై ఎత్తులు, నక్కజిత్తులు ఇలాంటివేం అతడి ఊహలోకి కూడా రావు. జలజ ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను. జలజ నీకు ఫోన్ చేసిందా? నమ్మలేనట్లన్నాడు. అది నిజమే. జలజ ఫోన్ చేయలేదు. తనే ఫోన్ చేస్తే జలజ పలికింది. అను మాట్లాడకపోయేసరికి విషయం అర్థం చేసుకొని స్నేహంగా నవ్వాడు జలజ అక్కడ ఇక్కడ తిరిగి ఏదో ఒక టైంలో ఆసుపత్రికి వచ్చి నానా హడావిడి చేసి పోతుంటుంది. బహుశా నువ్వు ఫోన్ చేసినప్పుడు ఇక్కడుందేమో, అప్పుడే వెళ్ళిపోయింది. కొంపదీసి జలజ నా పక్కన కూర్చుని సపర్యలు చేస్తున్నట్లు ఊహించుకుంటున్నావా నువ్వు? అల్లరి నవ్వు జీవన్ పెదాలపై. నిజానికి అచ్చు తనలాగే ఊహించుకుంటోంది. తన బలహీనతలు జీవన్కి తెలుసు. మళ్ళీ మాటలు తప్పిస్తూ ఏదో ముఖ్యమైన విషయం ఉందని నన్ను రమ్మంది. జీవన్ ముఖం గంభీరంగా అయింది. అవును, ముఖ్యమైన విషయమే. నీకు తెలిస్తేనే మంచిది. ఇవాళ ఒక పోలీస్ కానిస్టేబుల్ నా కోసం వచ్చాడు. నన్ను కొట్టిన వాడి గురించి వివరాలు అడుగుతూ కాసేపు కూర్చున్నాడు. వెళ్ళబోతూ నా చేతిలో ఈ చీటీ పెట్టాడు అని దిండు కింద నుంచి చిన్న స్లిప్ తీసి ఇచ్చాడు. ఏదో రఫ్ కాగితం. అంతగా చదువు రానివాడు రాసినట్లు అలుక్కుపోయిన అక్షరాలు. ఒరే జీవన్, నాతో ఆటలాడాలని చూడకు. నన్ను గురించి పోలీసులకి చెప్పాలని ప్రయత్నించావా నువ్వు మిగలవు. నీ కూతురు మిగలదు. నీ డాన్సర్ భార్య కూడా దక్కదు. జాగ్రత్త. తమాషా. ఉత్తరం చదివి కాళ్ళు చేతులు చల్లబడుతుండగా అంటే అంది భయంగా. ఏముంది, పోలీస్ కానిస్టేబుల్ వేషంలో వచ్చిన వాడే తమాషా. వాడు వెళ్ళిపోయాక ఉత్తరం చదివాక అర్థం చేసుకున్నాను. అణు కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లయింది. రాగా ఎక్కడుంది? ఇన్ని రకాలుగా వేషాలు మార్చే చైల్డ్ రేపిస్ట్ చేతుల్లో చిక్కుకుపోయిందా? ఇప్పుడు ఏ దశలో ఉంది? పాప అమ్మా నేడిస్తే పలికేవారెవరు? ఏడ్పు గొంతుకతో అంది రాగా. అమ్మా అమ్మా అంటూ. సీతాయమ్మ రాగముఖం పైకెత్తి కళ్ళు తుడిచి ఏడవకు, బ్రెడ్ తిను అంది. బ్రెడ్ వద్దు. నీ దగ్గర 50 NP ఉందా అంది. దేనికి? ఏదైనా పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి మమ్మీకి ఫోన్ చేసి సారీ చెప్తాను. గతుకుమంది సీతాయమ్మ. పాపని ఎటూ కదపవద్దని జాన్ 10 సార్లు హెచ్చరించాడు. ఏమాత్రం పాప దగ్గర నుంచి బయటికి వార్త పొక్కినా మొత్తం అందరూ చిక్కుల్లో పడిపోతారు. అంచేత బిక్కమొహం పెట్టి పాపని ఇమిటేట్ చేస్తూ, సారీ రాగా, నా దగ్గర డబ్బులు లేవు. 1 రూపాయి ఉంటే నీకోసం బ్రెడ్ తెచ్చేశాను.
మళ్ళీ డబ్బులు తెస్తాను, అప్పుడు ఫోన్ చేద్దాం, ముందు బ్రెడ్ తిను. నాకొద్దు, మారాం చేయబోయింది. నువ్వు ఇలా పేచీలు పెడితే నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను. నిన్ను మీ మమ్మీ దగ్గరికి కానీ డాడీ దగ్గరికి కానీ ఎవ్వరూ తీసుకెళ్లరు. పైగా ఈ అల్లరి పిల్లలు నిన్ను బాగా కొడతారు. ఆ గుడిసెలో పిల్లలంటే బెదురు పట్టుకుంది రాగకి. వాళ్లల్లో అప్పుడే ఒక జూనియర్ గ్యాంగ్ ప్రారంభమవుతోంది. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు పలుకుతుందన్నట్లుగా వాళ్లలో వాళ్ళు ముఠాలుగా చీలిపోవటాలు, ఒకరిని ఒకరు తన్నుకోవడాలు, డబ్బులతో పందాలు పెట్టుకునే ఆటలు, రహస్యంగా సిగరెట్లు తాగడాలు అక్కడ ఆడామగ పిల్లలందరిలోనూ ఉన్నాయి. ఆ పిల్లలంటే భయమే కాక తన వారంటూ ఎవ్వరూ లేని ఈ అపరిచిత ప్రదేశంలో తనని అభిమానించే సీతాయమ్మతో పేచీ పెట్టుకోలేకపోయింది రాగా. అంచేత ఇష్టం లేకపోయినా బ్రెడ్ తినేసింది. సుబ్బయ్య సీతాయమ్మతో, నువ్విలా కూర్చుంటే పనులు జరగవు. జాన్గాడు మనసులో ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. నువ్వెళ్ళి ఆ డాన్సర్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో గమనించిరా. తొందరలో వీలైనంత డబ్బు చేసుకుని ఇక్కడి నుంచి బయటపడదాం అన్నాడు. మరి రాగా అని ఆగి, నేను వెళ్ళాక ఈ పిల్ల ఎక్కడికైనా వెళ్ళిపోతేనో అన్నట్లు సైగ చేసింది. నేనుంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు సుబ్బయ్య. సీతాయమ్మ పక్కా గృహిణిలా తయారై అందమైన హ్యాండ్ బ్యాగ్ పుచ్చుకొని బయలుదేరింది. ఆమె వెళ్ళిన 10 నిమిషాలకి సుబ్బయ్య కూడా లేచాడు. చిన్న హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకొని రాగతో, పాపా ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడి నుంచి కదలకు. చుట్టూ అందరూ బ్యాడ్ పీపుల్స్ ఉన్నారు, నిన్ను కొట్టి ఏడిపిస్తారు అన్నాడు. రాగా ఏడుపు మొహంతో, నాకు భయం అంది. మరో గుడిసెలోంచి శంభు అనే పిల్లాడిని పిలిచి అతడితో పాపను ఎక్కడికి తిరగకుండా చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. గుడిసెలో రాగా శంభు ఇద్దరే మిగిలారు. రాగకి తెలుగు బాగా వచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడగలదు. ఒరియా కాస్త పట్టుకుంది. ఇద్దరూ కాసేపు ఒకరినొకరు చూసుకున్నారు. రాగ తినగా మిగిలిన బ్రెడ్ ర్యాపర్లో చుట్టి ఒక మూల పెట్టింది సీతాయమ్మ. అది తెచ్చి శంభుకిచ్చింది రాగా. దాన్ని యావగా పీక్కు తిన్నాడు వాడు. ఈ పిల్లలకి తిండి లేక కాదు, తింటున్న కొద్దీ వారికి కరువు ఎక్కువైనట్లుంటుంది. ఎప్పుడైనా ఏ రోజైనా తిండి దొరకదేమోనని భయం. అందుకు శంభు బ్రెడ్ తినేశాక, నేను మమ్మీకి ఫోన్ చెయ్యాలి అంది సగం అభినయంతో చూపిస్తూ. ఫోన్ ఇక్కడ లేదు, టెంపుల్ స్ట్రీట్లో హోటల్లో ఉంటుంది, లేకపోతే షాప్లో ఉంటుంది. వాడు కూడా సగం అభినయిస్తూ ఒరియాలో చెప్పాడు. ఇద్దరి సంభాషణ 3 వంతులు అభినయం, 1 వంతు మాటలుగా సాగుతోంది. ఫోన్ చేయడానికి నా దగ్గర డబ్బు లేవు చెప్పింది రాగా. డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలా? బచ్చాలాడి పందెం గెలవగలవా? ఆ గేమ్ నాకు రాదు. పోనీ సామాన్లు మోయగలవా? మొయ్యలేను. గుళ్ళో జనం దగ్గర ప్యాంటు జేబుల్లోంచి హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బులు దొంగతనం చేయగలవా? చిచి, తప్పు కదూ. భుజాలెగరేశాడు శంభు. పోనీ పాటలు పాడి డ్యాన్సులు చేయగలవా? రాగా వెంటనే ఉత్సాహంగా, ఓ, డిస్కో డ్యాన్స్ వచ్చు, ట్విస్ట్ కూడా వచ్చు. అయితే రా, టెంపుల్ దగ్గర డ్యాన్స్ చేద్దు గాని, డబ్బులు వస్తాయేమో చూద్దాం. వెనక ముందు ఆలోచించకుండా ఉత్సాహంగా శంభుతో బయలుదేరింది. ఎలాగైనా డబ్బులు సంపాదించి తల్లికి ఫోన్ చేసి సారీ చెప్పాలన్నదే ఆ పిల్ల పట్టుదల. ఇద్దరూ ఊరి పొలిమేరలు దాటి కోనార్క్ టౌన్షిప్లోకి అడుగుపెట్టారు. కోనార్క్ టౌన్షిప్ మరీ పెద్దది కాకపోయినా పోలీస్ స్టేషన్, హై స్కూల్, కాలేజీ, హాస్పిటల్ అన్నీ ఉన్నాయి. ప్రాచీన శిథిల శిల్పాలు భద్రపరిచిన లాజికల్ మ్యూజియం కూడా ఉంది. పంత్ నివాస్ అనే టూరిస్ట్ బంగళా, ట్రావెలర్స్ లాడ్జీ అవి 2 ఉన్నాయి. తిరుపతి మొదలైన దేవస్థానాల్లో ఉన్నంత రష్ కాకపోయినా కోనార్క్లో సూర్య దేవాలయం ఎప్పుడూ యాత్రికులతో సందడిగానే ఉంటుంది. హిందీ, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీష్ మాట్లాడే గైడ్స్ యాత్రికులకు అన్నీ వివరించి చెప్తుంటారు. కోనార్క్ దేవాలయానికి ఆ పేరు రావడానికి రకరకాల కథలు చెప్తారు. కోణంలో ఉన్న ఆర్కుడు సూర్యుడు అని కొందరంటారు. నరసింహదేవ మహారాజు క్యాన్ దగ్గర సూర్య దేవాలయం నిర్మించాడట. అదే క్రమంగా కోనార్క్ అయి ఉండొచ్చు కూడా. ఇలా రకరకాల కారణాలు చెప్తారు. ఈ క్షేత్రంలో ఉన్న సూర్యదేవుణ్ణి కోనార్క్ అని అంటారు. పురాణాలలో విష్ణుమూర్తి గయాసురుని చంపిన తరువాత శంఖాన్ని పూరిలోనూ, చక్రాన్ని భువనేశ్వర్లోనూ, గదని జైపూర్లోనూ, పద్మాన్ని కోణార్క్లోనూ వదిలిపెట్టాడని వర్ణిస్తారు. అందుకని కోణార్క్ని పద్మక్షేత్రమని కూడా పిలుస్తారట. దేవుళ్ల మాట ఎలా ఉన్నా ఆ సూర్య దేవాలయంలోని శిల్ప సంపదను చూడడానికి దేశ విదేశాల నుండి యాత్రికులు కోణార్కకు వచ్చిపోతుంటారు. కర్మసాక్షిగా, ఆరోగ్య ప్రదాతగా సూర్యభగవానుడు హిందువులకు ఆరాధ్య దైవమే. సూర్య దేవాలయానికి సంబంధించి మరో కథ కూడా ఉంది. కృష్ణుడి కొడుకు శంభుడికి నారదుడి శాపం వల్ల కుష్ఠరోగం వచ్చిందట. అతడు నారదుడి సలహా ప్రకారం చంద్రభాగా నది తీరాన
మైతేయి అరణ్యాలలోకి వెళ్ళి సూర్యుని గూర్చి తపస్సు చేసి కుష్ఠరోగం పోగొట్టుకున్నాడట. ఒకరోజు శంభుడు చంద్రభాగ నదిలో స్నానం చేస్తుండగా సూర్యదేవుని విగ్రహం దొరికిందట. దానిని అతడు తీసుకువచ్చి దేవాలయం కట్టించి అందులో ప్రతిష్ఠించాడట. ఆ రకంగా కోణార్క్లో సూర్య దేవాలయం కృష్ణ భగవానుని కాలం నుంచి వస్తున్నట్లు ప్రతీతి. కోణార్క సూర్య దేవాలయం టౌన్షిప్కి బాగా దూరంగా ఉంటుంది. కోణార్క్ దేవాలయం పక్కన చిన్న మాయాదేవి దేవాలయం కూడా ఉంది. నరసింహదేవుడు మాయాదేవిని ప్రేమించాడట. అతడు యుద్ధంలో ఉండగా ఆమె చనిపోతే ఆమె స్మృతి చిహ్నంగా చంద్రభాగా నదీ తీరాన కోణార్క్ సూర్య దేవాలయం నిర్మించాడట. క్రీస్తు శకం 1237లో ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. ఇసుక నేలలో ఈ దేవాలయం నిర్మించడానికి 16 సంవత్సరాలు పట్టిందట. ఈనాటి విలువను బట్టి 200 కోట్ల రూపాయల ఖర్చయి ఉంటుందని అంచనా. దేవాలయం సూర్యుడి రథం ఆకారంలో నిర్మించబడింది. అటు 12 చక్రాలు, ఇటు 12 చక్రాలు ఉన్నాయి. మొదట సూర్యుని సప్త అశ్వాలు కనిపిస్తాయి. విమానము, ముఖశాల, నాట్యశాల, భోగమండపము ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. ప్రధాన దేవాలయం మూడింటిలో ఎత్తైనది. ఆ రోజుల్లో దేవాలయాల అన్నింటిలోనూ నాట్య మండపాలు తప్పనిసరిగా ఉండేవి. అలాగే కోణార్క్లోనూ ఉంది. సూర్యుని తొలి వెలుగు రేఖ గర్భగుడిలోని సూర్యదేవుని విగ్రహం శిరస్సు పైన పడేలాగా నిర్మించడంలోనే ఈ శిల్పుల కళ ప్రావీణ్యత వ్యక్తమవుతుంది. అదే ఈ దేవాలయంలోని విశిష్టత. నదీ తీరాన కొండలకు దూరంగా నిర్మించబడ్డ ఈ దేవాలయానికి పెద్ద పెద్ద శిలలను ఏ రకంగా సమీకరించేవారో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆధునిక సదుపాయాలు ఏమీ లేని ఆ పురాతన కాలంలో ఎంతో బరువైన ఇనప స్తంభాలను, పెద్ద శిలా శిఖరాలను అంత ఎత్తుకు ఎలా చేర్చారో అద్భుతంగా తోస్తుంది. కోణార్క టౌన్షిప్లోంచి కోణార్క దేవాలయం వరకు నడిచేసరికి కాళ్ళు లాగసాగాయి. రాగకి ఆ పిల్ల అప్పటి వరకు కోణార్క దేవాలయం చూడలేదు. నదీ తీరాన పద్మంలో ఉన్నట్లుగా అనిపించే ఆ దేవాలయాన్ని కళ్ళు పెద్దవి చేసి చూసి ఆ రోజు మాఘ సప్తమి కావడం వల్ల జనం చాలామంది ఉన్నారు. యాత్రికుల్లో హిందువులు చాలామంది తెల్లవారుజామున చంద్రభాగా నదిలో స్నానాలు చేసి సముద్ర తీరాన నిలబడి ఉదయ సూర్యుని దర్శించుకుని సముద్ర గర్భంలోంచి బంతిలా ఎగబాకుతున్నట్లున్న ఉదయ సూర్యుని దర్శించుకుని ఆ తర్వాత సూర్య దేవాలయానికి వచ్చారు. ముఖమండపంలోంచి నాట్య మండపంలోనికి తీసుకొచ్చాడు రాగానే శంభు. నాట్య మండపం పైకప్పు కూలిపోయింది. అయినా కోణార్క దేవాలయంలోని శిల్ప సంపద ఎక్కువ భాగం అక్కడే ఉంది. ఏటు తల తిప్పిన సంగీత వాయిద్యాలతో, అభినయ భంగిమలతో ఉన్న స్త్రీ శిల్పాలు అవి చూడగానే రాగకి తన తల్లి నేర్పే భరతనాట్యం భంగిమలు గుర్తుకొచ్చాయి. తల్లి ముచ్చటగా నేర్పిన ఒక తరంగం నెమ్మదిగా పాడుతూ అభినయించడం మొదలుపెట్టింది. ముద్దులు మూటగట్టే 8 ఏళ్ల పాప తీయని పాట, చక్కని అభినయం చూడగానే యాత్రికులు కొన్ని నిమిషాలు నిలబడసాగారు. పాప తన్మయత్వంతో అభినయిస్తుంటే శంభు చేయి జాపాడు డబ్బుల కోసం. కోణార్క దేవాలయానికి భక్తితో వచ్చేవారి కంటే విలాసంతో వచ్చేవారు ఇంకా ఎక్కువ. త్వరలోనే చాపిన శంభు చేతిలో చిల్లర కురవసాగింది. తన అలసట, ఆకలి, మమ్మీ డాడీల మీద బెంగ అన్నీ మర్చిపోయి డ్యాన్స్లో నీలమైపోయింది రాగా. ఎంతైనా ఆమె ప్రఖ్యాత నర్తకి అణువేద కూతురు. తరంగం అభినయించడం పూర్తి చేశాక అప్పుడు కాళ్ళ నొప్పులు తెలిసొచ్చాయి. రాగిక కాళ్ళు 2 చేతులతో పట్టుకొని కూలబడింది. ఇంకా డ్యాన్స్ చేయి, బోలెడ్ డబ్బులొస్తాయి, చూపుల నిండా దురాశ నింపుకొని అభినయంతో చెప్పాడు శంభు. ఫోన్ చేయడానికి కావలసిన డబ్బులు వచ్చాయి కదా, ఇంకా డ్యాన్స్ చేయలేను, పోదాం పదా. ఆయాసపడుతూ లేచింది రాగా. శంభుకి కోపం వచ్చింది. మళ్ళీ డ్యాన్స్ చేయి అన్నాడు బెదిరింపుగా. రాగా శంభు చేతిలోంచి డబ్బులు లాక్కొని నాట్య మండపం బయటికి నడిచింది. నాట్య మండపం నుంచి 4 వైపులా మెట్లున్నాయి. తూర్పు వైపున ఏనుగు తల మీద కాళ్ళు పెట్టిన పెద్ద పెద్ద శిల్పాలున్నాయి. ఏనుగు తొండంలో చిక్కుకొని ఒక పురుషాకృతి ఉంది. ఆ బొమ్మల్ని రాగా చూస్తున్నంతలో శంభు వచ్చి ఆమెను పట్టుకోబోయాడు. యాత్రికుల మధ్య నుంచి అతనిని తప్పించుకుంటూ నవగ్రహ మండపం వైపు పరిగెత్తింది. అక్కడ సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని మొదలైన నవగ్రహాల విగ్రహాలున్నాయి. కథ కొనసాగుతుంది.